హే గాయస్, మా నాన్నమ్మ అయితే ఇప్పుడు రాయి సంగటి చేస్తుందనమాట. రాయి సంగటి విత్ తలకే మాసం. సో మీరే చూడండి ఎంతమందికి చేస్తుంది అనేది కూడా నేను చూపిస్తున్నాను. చూడండి, మనమైతే రాయి సంగటి తినబోతున్నాం టిఫిన్కి అయితే. హే గాయస్, చూసారు కదా ఎంతమందికి అయితే మా నాన్నమ్మ చేసిందో రాయి సంగటి. సో మా అమ్మ అయితే ఇప్పుడు రాయి సంగటి అండ్ తలకే మాసం అయితే ప్లేట్లో వేసి ఇస్తానని చెప్పారు. సో చూడండి, మనకైతే రాయి సంగటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా నొక్కుకోవాలి గాయస్, ఎందుకంటే లోపల పులుసు పడాలి. చూడండి, కొత్త కొత్తలాడే మనకి తలకాయ మాసం ఎలాగుందో. తలకాయ మాసంలో ఆ బ్రెయిన్ వేసుకొని తినాలనిపించింది. కాకపోతే మా చెల్లి ఉన్నది ఇంట్లో, మా చెల్లి తింటానని చెప్పింది, అందుకని వదిలేసాను అనమాట. మీరైతే తలకాయ మాసం అండ్ రాయి సంగటి అయితే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ నాటుకోడి విత్ రాయి సంగటి అంటారు, కాదు తలకాయ మాసం విత్ రాయి సంగటి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరే టేస్ట్ చేసి చెప్పండి గైస్. సో మనమైతే ఇంట్లో ట్రై చేసాం, ఎక్స్ప్రెషన్ చూసి మీకే తెలిసిపోద్ది, చాలా బాగుంది గైస్. గైస్ మనమైతే ఇప్పుడు ఫంక్షన్ హాల్కి వచ్చేసాం అనమాట. సో మా బాబాయ్ ఫ్రెండ్ ఏమంచి మాకు ఫంక్షన్ చెప్పారు. సో అందుకనే మనం మిక్చర్ ఫంక్షన్కి అయితే వచ్చామన్నమాట. సో ఈ ఫంక్షన్ అయితే ఎంత గ్రాండ్గా జరుగుతుందో చూడండి. గైస్ ఇప్పుడైతే మనం ఫుడ్ సెక్షన్ దగ్గరికి వచ్చేసాం అనమాట. సో మనమైతే ఫుడ్ సెక్షన్కి వెళ్ళి ఫుడ్ ఎలా ఉన్నది అనేది మీకు చూపిస్తాను, చూడండి. ఏంటి బ్రో, చిన్నదేవా పక్కన చిన్నదేవి. హే గాయస్, ఇక్కడైతే మనకి ఏ వెరైటీలు ఉన్నాయో మీరే చూసారు కదా. వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై, గారీ, స్వీట్ అండ్ ఐస్ క్రీమ్తో అయితే ఎండ్ చేసాం. దీని లొకేషన్ వచ్చేసి మనకి కాంప్లెక్స్ నుంచి అలా వెళ్తే నయాబ్ అనే ఒక షాపింగ్ మాల్ అయితే కనబడుతుంది. సో దాని ఎదురుగానే లక్ష్మీ లక్ష్మణ్ ఫంక్షన్ హాల్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి అయితే మీరు బుక్ చేసుకోండి. ఫంక్షన్ హాల్ అయితే చాలా అంటే చాలా బాగుంది క్లాస్గా. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్.